పేరు తిరుమలశ్రీ అండి. మాది స్వరగీతార్చన అనే గ్రూప్ ఉందన్నమాట. మేము విష్ణు లలిత పారాయణలు చేస్తాము. ఇలాగా నాకు మా గురువు గారు ఇంచుమించుగా 25 ఏళ్ల క్రితం ఈ మణిద్వీప వర్ణన ఇలా రాగయుక్తంగా చదవడం నేర్పించారనమాట. అప్పటి నుంచి మణిద్వీప వర్ణన అనగానే తిరుమలశ్రీ గుర్తొస్తుంది అందరికీ. తిరుమలశ్రీ గారి చేత పారాయణ చేయించుకుందామని అందరూ పిలుస్తూ ఉంటారు. నేను అసలు మా పిల్లలు 10th క్లాస్ చదువు అయ్యే వరకు అసలు బయటికే నాకు తెలీదు. ఆ తర్వాత మా పిల్లలు చదువులు అయ్యి వాళ్ళు డిగ్రీలకు వచ్చాక నేను బయటికి రావడం మొదలెట్టాను. అప్పటి నుంచి అమ్మవారు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో తెలీదు. నేను దిల్సుఖ్ నగర్లో ఉంటాను. అక్కడి నుంచి అలాగే ఎన్ని ఏరియాలు తిరుగుతున్నాను, కానీ నా మైండ్లో ఒక్క ఏరియా కూడా నాకు గుర్తుండదు. ఇగో మా ఫ్రెండ్ ఈవిడ రాజ్యలక్ష్మి గారు, మాధవి, శ్యామల, స్వాతి, సరోజ, ప్రభంజని, శివాని, రుక్మిణి గారు, విమల గారు, ఆవిడ పేరు బాలా త్రిపుర సుందరి, వీళ్ళందరూ అనమాట. ఇక నాగలక్ష్మి గారు ఈవిడ, వీళ్ళందరూ అనమాట నా వెనకాల మా గ్రూప్లో. ఎందుకంటే సమిష్టి కృషి ఉండాలండి, ఎప్పుడు ఒక్కళ్ళతో జరగదు. ఒక్కొక్కళ్ళలోనూ ఒక్కొక్క కళ ఉంటుంది. అందరూ కోఆర్డినేట్ అయితేనే ఇవి చేస్తాం. మనం అందరం టీవీలు అవి చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఇలా కలము. మనం అమ్మవారు మేము ఏది చదివినా మా మనసు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కూర్చొని చదువుతాం. మేము చదువుతున్నంతసేపు మీరు గమనించండి, మా వీడియోలు చూడండి. మేము అసలు మాకు వేరే ఏమి ఉండదు, ఆ అమ్మవారిని చూస్తూనే చదువుతాం. ఎదురుగుండా మేము అటువైపు చూడకపోతే మాకు మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అందుకోసం అమ్మవారిని చూస్తూనే చదువుతాము. కాబట్టి మేము ఎన్ని ఏరియాలకు మమ్మల్ని ఆవిడ పిలిపించుకుంటోంది. తిరుమలశ్రీ గ్రూప్, స్వరగీతార్చన గ్రూప్ వాళ్ళని పిలవండి అని చెప్పి పిలిపిస్తూ ఉంటారనమాట. మేము అందరం వెళ్ళి అలా చదువుకుంటూ ఉంటాము. ఈరోజు అమ్మవారు ఇక్కడికి తీసుకొచ్చారంటే ఇది మాకేం లేదు, నా గొప్ప ఏమీ కాదు. ఆవిడ నాకు నేర్పించింది, నా వాక్ ఇక్కడ పలికిస్తుంది. మేమందరం ఇలా కూర్చొని ఇక్కడ చదువుకుంటున్నామంటే ఆవిడ రప్పించుకుంది. ఆవిడ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తుంది. మేము ఇలా మనసు పెట్టి చదువుకుంటే మా పిల్లలకి ఇది మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉంటాం అన్నమాట. ఈరోజు ఈ ఇంట్లో చదివిస్తుంది అంటే మేము ఏదైనా సరే అదృష్టంగానే భావిస్తాం, దేనికి ఆశించము. ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాము. ఈవిడ మణిద్వీప వర్ణన పారాయణ చేసుకోవాలి, కుషాయిగూడలో పారాయణ చేసుకోవాలి. శ్రీలత గారు సంకల్పం చేసుకొని అమ్మవారిని అంత చక్కగా కూర్చోబెట్టి అన్ని రకాల పూలు పళ్ళు అవన్నీ ఆవిడ అరేంజ్ చేసుకొని మమ్మల్ని పిలిచారు. చక్కగా పారాయణ జరుగుతోంది. 9 సార్లు పారాయణ, ఒకసారి కూడా 9 సార్లు. మేము మొదటిసారి మొదలెట్టినప్పుడు ఎలా చదువుతామో 9 సార్లు అదే రైమింగ్లో జరుగుతుంది. డౌన్ అవ్వడం కానీ అలాగేముండదు. ఇది అమ్మవారు మాకు ఇచ్చిన ఆశీర్వచనం అనుకొని మేము చదువుకుంటున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్ర రూపిణి, మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుఖాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవ